హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది 4 BHK ఫ్లాట్ అండి. ఇది భారతీనగర్లో ఉన్న 4 BHK ఫ్లాటు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో వస్తుందన్నమాట. అండ్ లిఫ్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఒక 4 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ అండ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు, ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. 4 BHK టోటల్గా 3150 SFT అనమాట. ఇది 2400 ఏమో ప్లింత్ వస్తుంది. అండ్ 94 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. 94 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేరు. టోటల్గా 5 ఫ్లాట్స్ 5 ఫ్లోర్స్ అనమాట. అండ్ డబల్ కార్ పార్కింగ్ వస్తుంది. రోడ్డు వచ్చేపటికి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు. అండ్ ఇది వచ్చేపటికి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేపటికి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చి అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్, వెస్ట్ రోడ్ అవుతుంది అనమాట. అండ్ మన 100 ఫీట్ ఆయుష్ హాస్పిటల్ 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే భారతీనగర్ హోటల్కి కూడా 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇది మనకి డైరెక్ట్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. 2 బాల్కనీస్ వచ్చినాయి, ఒక వాష్ ఏరియా వచ్చింది. టోటల్గా 3 బాల్కనీస్ వచ్చినట్టు. అండ్ సపరేట్ డైనింగ్ ఏరియా వచ్చింది. ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. ఇదంతా హాల్ అవుతుందన్నమాట. ఓకే, ఇదంతా హాలు విత్ కబోర్డ్స్తో ఇస్తున్నారండి. కబోర్డ్స్ అయితే ఇంకా చేయలేదు, విత్ కబోర్డ్స్ తెస్తున్నారు. వితౌట్ కబోర్డ్స్ కావాలన్నా కూడా మాట్లాడచ్చు అనమాట. వర్క్ జరుగుతుంది కాబట్టి. అండ్ సపరేట్ పూజ ఏరియా అయితే ఇక్కడ వస్తుంది. పూజ రూము ఇది. సపరేట్ డైనింగ్ ఏరియా ఇది. ఓకే, చాలా స్పేషియస్గా వచ్చినాయి. బెడ్రూమ్ కానీ డైనింగ్ ఏరియాస్ కానీ చాలా పెద్దగా వచ్చింది. అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ప్లాన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫ్లాట్ ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ అనమాట. 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేసిన 4 BHK ఫ్లాట్. టోటల్గా 3150 SFT, 3150 SFT టోటల్. 2400 ప్లింత్ వస్తుంది. అండ్ 94 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. అండ్ ఇదంతా వచ్చేసేపటికి కిచెన్ అవుతుంది. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా అనమాట. ఇది కిచెను. అలాగే మాస్టర్ బెడ్రూము చూద్దాము. మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్. అది కూడా ప్రైవేట్ ఏరియా కాంబినేషన్లో ఇచ్చిన వాష్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూము. అండ్ టైల్స్ వచ్చి 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏసీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేసారు. అండ్ బాత్రూమ్ వచ్చేపటికి డ్రైవెట్ కాంబినేషన్తో ఇచ్చారన్నమాట. అది బాత్రూమ్ అక్కడ వస్తుంది. డ్రెస్అప్ ఏరియా అది. కబోర్డ్స్ కావాలంటే కబోర్డ్స్ చేసిస్తారు. వితౌట్ కబోర్డ్స్ కావాలన్నా కూడా ఇస్తారన్నమాట. ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియా దగ్గరే మళ్ళీ సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఫ్రేమింగ్ అయితే వర్క్ అయిందనమాట. ఓకే, దీని బాత్రూమ్ ఇది. ఇది కూడా డ్రైవెట్ ఏరియా ఉంది. అండ్ అలాగే 3rd, 4th బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. ఇదేమో గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్. దీని వర్క్ కూడా జరుగుతుంది. ఫ్రేమింగ్ అయితే చేశారు కదా, వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది గెస్ట్ బెడ్రూమ్కి. ఇది ఒక బాల్కనీ కార్నర్లో. అండ్ దీని టాయిలెట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇది చిన్న టాయిలెట్. ఇది గెస్ట్ బెడ్రూమ్ టాయిలెట్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఉంది. చిల్డ్రన్ బెడ్రూము ఇది. చిల్డ్రన్ బెడ్రూము. ఓకే, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూము. ఇంటీరియర్ స్టార్ట్ అయిందండి. ఇంటీరియర్ కంప్లీట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ బాల్కనీ అనమాట. రోడ్ బాల్కనీ. సో ఓవరాల్ ఇది 4 BHK ఫ్లాట్ అయితే 3150 SFT టోటల్. 2400 ప్లింత్. అండ్ ప్రైస్ వచ్చేపటికి 2,15,00,000 పడుతుంది. 2,15,00,000 విత్ కబోర్డ్స్తో కలిపి
అండ్ డబుల్ కార్ పార్కింగ్ అనమాట.